హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు మన ఇంటి స్టైల్లో గోరు చిక్కుడుగాయ కర్రీ చేశాను. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇందులో పల్లీల పొడి వేసి చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోరు చిక్కుడుగాయ కొంతమంది తినరు, కానీ ఇలా పల్లీల పొడి వేసి చేస్తే తినని వాళ్ళు కూడా తింటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీ విధానం, దీనికి కావలసిన పదార్థాలు చూద్దాము. గోరు చిక్కుడుకాయలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం. గోరు చిక్కుళ్ళను వాటర్లో బాగా శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ను 4-5 పచ్చిమిర్చి తీసుకుని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, 3-4 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. చిన్న మూకుడు కదండి, అటు ఇటు కదిలిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకుని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు, మరీ బరకగా పట్టుకోకూడదు, మీడియంగా పట్టాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తరువాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ ఏమి వేయనవసరం లేదండి, ఒక ఆనియనే కదా, త్వరగానే వేగుతుంది. ఈ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలామంది గోరు చిక్కుడు తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి చూడండి, తింటారు. అస్సలు తినకుండా ఉండడం కంటే కొంచెమైనా తింటే బెటరే కదా. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న గోరు చిక్కుళ్ళను వేసుకోవాలి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇవి వారానికి 2 సార్లైనా తినాలి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది. కానీ అంత ఇష్టంగా ఎవరూ తినరు, ఎందుకంటే ఏంటో పుల్లల్లా అనిపిస్తాయి. ఇవి లేతగా ఉన్నప్పుడే కానీ ముదురుగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. చూడండి, ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. మరీ ముదురుగా ఉంటే ఒక 2 మినిట్స్ వాటర్లో ఉడికించుకోవచ్చండి. నాకు కొంచెం లేతగానే అనిపించాయి, అందుకే మామూలుగానే వేసేసాను. ఎందుకంటే ఈ కర్రీలో అస్సలు వాటర్ వేయము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాము. చూడండి, కలుపుతూ ఉన్నా కానీ అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం. మనం పల్లీలలో పౌడర్లో ఎండుమిర్చి వేసాం కదండి, చూసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ కూడా పల్లీ పౌడర్లో వేసాము, సాల్ట్ కూడా చూసుకునే వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకుని
ఒక నిమిషం ఉడికించాలి. ఇప్పుడు ఇందులో పల్లీలను పౌడర్ పట్టాం కదండీ! ఆ పల్లీల పౌడర్ కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పల్లీల పౌడర్ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా తింటారు. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా చేసుకోవాలి. అస్సలు తినకుండా ఉండడం కంటే కొంచెం తిన్నా గానీ బెటరే కదండీ! ప్రెగ్నెంట్ లేడీసు ఈ గోరుచిక్కుళ్ళు తింటే లోపలున్న బేబీకి హెయిరు బాగా గ్రోత్ అవుతుందంటండి. నాకు ఎవరో చెప్పారు. పల్లీలు కూడా మంచిదే కదా ప్రెగ్నెంట్ లేడీస్‌కి. ఇలా చేసుకొని తింటే హెల్త్‌కి చాలా మంచిది. నేను ఈ రెసిపీ ఎవరి దగ్గరో చూసి నేర్చుకున్నాను. నా సొంతంగా నేనేం చేయడం లేదు. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూద్దాము. నాకు ఫుల్లుగా జలుబు చేసిందండి. వాయిస్ రావడం లేదు. చూడండి కర్రీ రెడీ అయినట్టే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. చాలా బాగుంటుందండి. రైస్‌లోకి సూపర్‌గా ఉంటుంది. మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.